ఓకే, కంగ్రాట్స్. Thank you. శివాజీ గారు, అమ్మ. మీరు మాట్లాడుతూ అనిల్ గారిని హీరోగా మీ ప్రొడక్షన్లో చేసేలా కనిపిస్తున్నారు, ఏమన్నా అలాంటి థాట్స్ ఉన్నాయా మీకు అనిల్ రావిపూడి గారిని? అనిల్ చేస్తాననలే కానీ 100 ఎకరాలైన అమ్మేను 100 ఎకరాలైన అమ్మేను అలీగారిది. మీరు మూవీ చేయడానికి అనిల్ గారి ఎకరాలు అమ్మడం ఎందుకు? అంటే కాంబినేషన్ అడ్వాన్స్ ఇచ్చాడు కదా, ముందు మనకి ఇడు కదా ఆఫర్, అప్పుడు అనిల్ ఆయనకి ఇస్తాడు కాబట్టి. డాలర్స్ అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి అలీ గారు. టైం ఇండస్ట్రీలో డాలర్ అడ్వాన్స్ ఇచ్చిన Dollar ప్రొడ్యూసర్ advance ట్రంప్ని అడ్వాన్స్కి ఇచ్చాడు. ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసేటప్పటికి మీరు ప్రొడ్యూసర్గా మూవీ తీసుకొస్తారని ముందుకి డాలర్స్ ఇప్పుడే ఇచ్చారుగా అలీ గారు. ఏమా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా 50 ఏళ్ళు ఇంకో 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి. సో మీ 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రొడ్యూసర్గా మూవీ వస్తుందా అని ఇందాకే కదా డాలర్స్ ఇచ్చారు. అనిల్ హీరోగా చేస్తే ఆలీ నిర్మాతగా ఉంటాడు. ఓ గ్రేట్ అండి. అంటే డైరెక్టర్ నువ్వా? డైరెక్టర్ ఇగో సుధీర్. సుధీర్ నెక్స్ట్ సినిమా. డెఫినెట్గా. ఎందుకంటే అనిల్ ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, ఈజ్ ఏ కమెడియన్, డాన్సర్. మంచి అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకు కూడా తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నాకు ఇలా కావాలి ప్లీజ్ అన్నట్టు. ఎందుకంటే సినిమాలు చూసి 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 ఎదిగి ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా తను ఫస్ట్ పేపర్ మీద కలం పెట్టింది నా ట్రాకే. ఇందాక చెప్పా బాస్ అనే సినిమా, నాగార్జున గారి హీరో. ఆ సినిమాకి ఫస్ట్ ట్రాక్ రాసింది నా పైనే. బాస్ నుంచి బిగ్ బాస్కి డైరెక్షన్ చేసేంత రేంజ్కి ఎదిగాడంటే తను టాలెంట్ అది. సో ఎందుకంటే తను మంచి డైరెక్టర్ కాబట్టి, తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి చిరంజీవి గారు పిలిచి ఎస్ మనం చేద్దాం అబ్బాయి అని సినిమా చేయటం జరిగింది. ఈజ్ ఎ టాప్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్. ఓకే శివాజీ గారు, సో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ కాబట్టి మీ ఫ్యామిలీ కూడా ఇలా వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఇల్లు పీక్ పందిరేస్తారు. లక్కీగా నాకు ఆ ప్రాబ్లం లేదండి. ముందు నుంచి కంట్రోల్లో పెట్టారా? కంట్రోల్